సాస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ డాక్టర్ దివ్యారెడ్డి, కొండారెడ్డి డెంటల్ హాస్పిటల్, నెల్లూరు. మాకు బృందావనం మరియు చిల్డ్రన్స్ పార్క్ రోడ్లో బ్రాంచెస్ కలవు. ఇప్పుడు లేజర్ వచ్చేసరికి ఇందాక మీకు చెప్పినట్టు లేజర్లో పెరియో ప్రాబ్లంకి, చిగులకు సంబంధించిన వ్యాధికి బ్రహ్మాండంగా లేజర్ చేసుకొని గ్రేడ్ 1 మొబిలిటీ లైట్ కదలిక ఉన్నాయి కూడా బిగుసుకోబోతున్నాయి. అదొక్కటే కాకుండా ఇప్పుడున్న మనకి అడ్వాన్స్డ్ లేజర్ ఎక్విప్మెంట్తో మన క్లినిక్లో ఉన్న దాంతో చాలామందికి ఈస్థెటిక్ పర్పస్గా, అంటే ఏది చిగుళ్ళు బ్లాకిష్గా ఉన్నప్పుడు వాళ్ళు చాలా ఫీల్ అవుతూ ఉంటారు ఈస్థెటిక్గా. అలాంటి వాటికి వచ్చేసరికి స్క్రేపింగ్ వచ్చేసి లేజర్తో బ్రహ్మాండంగా పింక్ కలర్లో తీసుకొని రాగలుగుతున్నాము, డీపిగ్మెంట్ చేసి. ఇంకోటి వచ్చేసరికి ఏదైనా ఫ్రీనెక్టమీ, ఈయన డయాస్టిమా కాజ్ చేస్తుంటుంది. అంటే ఈయన కింద నుంచి డెవలప్ అయ్యి ఇక్కడ నుంచి 2 పళ్ళ మధ్యలో ఇచ్చి పళ్ళ మధ్య కూడా సందు క్రియేట్ చేస్తుంటుంది. ఆ ఫ్రీనెక్టమీ అనేది ఇంతకుముందు బ్లేడ్ యూజ్ చేసి సూచరింగ్ చేసేవాళ్ళం. దానికి కూడా లేజర్తో సింప్లిఫైడ్గా వితిన్ ఏ ఫ్రాక్షన్ ఆఫ్ ఒక 15 మినిట్స్లోనే కంప్లీట్ చేయగలుగుతున్నాము. ఈవెన్ ఈ లేజర్ టంగ్ టై, నాలుక కట్టేసినట్టు కింద పట్టేసినట్టు ఉంటుంది అనమాట పిల్లల్లో. కొంతమందికి టంగ్ టై పుట్టుకతోనే వస్తుంది. ఆ టంగ్ టై వల్ల ఏంటి, వాళ్ళ మాటలు కానీ కొన్ని మాటలు సరిగా రావు, మెయిన్ స్పీచ్ డిఫికల్టీసే ఉంటాయన్నమాట. స్వాలోయింగ్లో కొంచెం స్వాలోయింగ్ డిఫికల్టీస్ కూడా ఉంటాయి. స్పీచ్ డిఫికల్టీస్ మెయిన్గా ఉంటుంది అనమాట. టంగ్ టై అంటే కట్టేసిన కింద నాలుక కింద పట్టేసినట్టు ఉంటుంది ఫ్రీనమ్. దానికి ఇప్పుడు లేజర్తో ఒక 15 మినిట్స్లోనే జస్ట్ ఏది బ్లీడింగ్ కూడా కాకుండా, సూచరింగ్ కూడా లేకుండా బ్రహ్మాండంగా లేజర్ చేయగలుగుతున్నాము. లేజర్తో వచ్చేసరికి చాలా ఈవెన్ టెంపోరోమాండిబులర్ జాయింట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ టెంపోరోమాండిబులర్ జాయింట్స్కి కూడా లేజర్ ఇప్పుడు వచ్చేసింది. దాన్ని కూడా క్యూర్ చేయగలుగుతున్నాము. ఏదైనా అదే వాట్ ఎవర్, ఇప్పుడు నేను చెప్పినప్పుడు ఈ ల్యూకోప్లేకియా, సబ్మ్యూకస్ ఫైబ్రోసిస్ కేసెస్లో కూడా మనము ఈ లేజర్తో చాలా వరకు క్యూర్ చేయగలుగుతున్నాము ఇట్లాంటి కేసెస్ కూడా.